మీ ఏరియాలో యాక్సిడెంట్లు ఊకొక అవుతున్నాయా? మీ దిక్కు రోడ్లు నున్నగా నూనె పోస్తే ఎత్తుకునేటట్టున్నాయా? అయితే అసలే టక్కర్లు కావద్దు అనుకుంటే ఇప్పుడు గడ్డపార తీసుకుపోయి రోడ్ల మీద గుంతలు బొందలు తవ్వుండ్రి. మంచిగా ఉన్న రోడ్లను మస్ చేయుండ్రి. అడుగుకో గుంత చొప్పున రోడ్డును గుల్ల గుల్ల చేయుండ్రి. ఏం పిల్ల నువ్వు అట్లా చెప్తున్నావేంది అంటున్నారా? అయితే ఎంపీ సార్ మాటలు వినుండ్రి ఒకసారి, మీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే వస్తుంది. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద యాక్సిడెంట్లు, అంత ఎక్కువ టక్కర్లు అవుతాయట. రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే గంత మేలు జరుగుతుంది అన్నట్టు. బండ్లు, బస్సులు, కార్లు, మోటార్లు అన్ని మనిషి నడిచినంత నిలకడగా నడుస్తాయి అన్నట్టు. కాబట్టి ఇక టక్కర్లు అయ్యే ఛాన్స్ ఉండదు. అవసరమైతే ఒక బస్సుకు ఒక టిప్పర్ ఎదురైతే డ్రైవర్లు జరసేపు మంచి చెడు మాట్లాడుకుని పోవచ్చు. మరి లేకుంటే ఏంది, ఏమన్నా తరీకున్న మాటలేనా ఎంపీ సారి? రోడ్లు ఎడల్పి చేస్తే ఏ స్పీడ్తో పోయే బండ్లు ఆ స్పీడ్ ట్రాక్లో పోతాయి. అది చేయకుండా ఏండ్లకేండ్లు హైదరాబాద్ తాండూరు రోడ్డును ఇరుకుండేటట్టు చేసిండ్రు. యాక్సిడెంట్లు అయితే రోడ్లు ఎంత గుంతలు ఉంటే అంత మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ పార్టీ ఎంపీలకే సాధ్యం కావచ్చు. ఏందో ఏమో పోన్రి.